హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే ఎగ్ బజ్జీ చేస్తున్నానండి. ముందుగా దీనికోసం అయితే మనం ఎగ్స్‌ని అయితే బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇలా రౌండ్‌గా చక్రాల కింద కట్ చేసుకోవాలన్నమాట. బాగుంటాయండి పిల్లలు తినడానికి. ఇలా ఎగ్స్ మొత్తం ఇలా రౌండ్‌గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా బౌల్‌లో అయితే ఒక కప్పు శనగపిండి, ఒక చిన్న స్పూను కొంచెం వరిపిండి కూడా కొంచెం తీసుకోవాలండి. దీనికి తగినంత సాల్టు, కొంచెం అయితే తినే సోడా అంటారు కదా, అది కొంచెం వేసుకోవాలి. కొంచెం కారం, కొంచెం గరం మసాలా పొడి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం గరం మసాలా పొడి వేసుకొని, కొంచెం జీలకర్ర, వాము కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మనకి స్టఫింగ్కి ఇది రెడీ అయిపోతుంది. ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఈలోపు మనమైతే ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టుకొని ఇవి ఎగ్స్ ఇలా తీసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా వేస్తే పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది కదండి. చిన్న చిన్నగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.